రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తే చూస్తూ ఊరుకోము అన్నారు చంద్రబాబు. ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయాలంటే నాకు పెద్ద పని కాదు. ఏ తప్పు చెయ్యకపోయినా ఆనాడు నన్ను అరెస్ట్ చేయించారు, కానీ నేను చెయ్యను, చట్ట ప్రకారమే ముందుకెళ్తా అన్నారు చంద్రబాబు. ఏదో పార్టీ ఉందని ఒక 50 మందిని రోడ్లు వేసుకొచ్చి విధ్వంసం క్రియేట్ చేసి, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఏదైనా మాట్లాడితే దానిపైన నా మీద, పార్టీ మీద, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కడాన మీరు చూస్తే నేను ఈరోజు అరెస్ట్ చేయాలంటే ఎంతో పడుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని చెయ్యను, చట్టం దాని పని చేస్తుంది తప్ప నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. అదే ఆ రోజు మీరు చూడండి, నేను నంద్యాలలో ఉంటే నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను తీసుకుపోయి ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టేశాడు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి నాయకుల్ని మనం ప్రోత్సహిస్తే ఎవరికి రక్షణ ఉంటుంది, ఏ ఆడబిడ్డకు రక్షణ ఉంటుంది, ఎవరికి భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది.